ఒక కుక్క 3 ఏళ్ల పాటు ఒక ఫ్యాక్టరీ బయట ప్రతిరోజు పిచ్చి పట్టినట్టు తిరుగుతూ అరుస్తూ ఉండేది. అప్పుడు ఆ ఫ్యాక్టరీ తలుపులు తెరిచిన పోలీసులు లోపలున్నది చూసి షాక్ అయ్యారు. అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకు వాళ్ళకక్కడ ఏం కనిపించింది? ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్యాక్టరీ దగ్గర అరుస్తున్న కుక్కను 2 వ్యక్తులు తరిమి కొట్టారు. అయినా అది వెళ్ళడం లేదు. అసలు ఇంతకీ దానికి ఏమైంది? పిచ్చెక్కిందా? ఎన్నిసార్లు తరిమినా పోవడం లేదంటే ఈ ఫ్యాక్టరీలో ఏదో ఉందన్నమాట. సరే, ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. హలో, పోలీస్ స్టేషన్ అంటూ జరిగిన విషయం చెప్పారు. ఇది బెంగాల్లోని చిన్న ఊరు. ఈ గ్రామం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. ఆ ఊరి చివరన ఒక పాత ఫ్యాక్టరీ ఉంది. తుప్పు పట్టిన ఇనుప తలుపులు, నాచు పట్టేసిన ద్వారాలు, విరిగిన గోడలు, మూసేసిన కిటికీలు, వాటి అద్దాలు దుమ్ముతో ఉన్నాయి. ఆ గేటు ముందు ప్రతిరోజు ఒక కుక్క క్రమం తప్పకుండా అక్కడే అరుస్తూ కనిపిస్తుంది. ఎండైనా, వానైనా, చలైనా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు. ఆ తలుపు ఏదో ఒకరోజు ఖచ్చితంగా తెరుచుకుంటుంది. లోపల నుంచి తన సొంతమైనదేదో బయటికి వస్తుంది అని ఎదురు చూస్తూ ఉండేది. గ్రామంలోని వాళ్ళు కూడా దాన్ని అలా చూసి చూసి అలసిపోయారు. మొదట్లో ఏమనేవాళ్లు కాదు, కానీ రాను రాను దాని టార్చర్ ఎక్కువయ్యేసరికి తరిమి కొట్టడం మొదలుపెట్టారు. కొందరు దానికి పిచ్చెక్కింది అనుకునేవాళ్లు, కానీ కొంతమంది మాత్రం దానికేదో నమ్మకం ఉంది, అందుకే అది కదలడం లేదు అనేవారు. 3 సంవత్సరాల క్రితం ఒకప్పుడు ఆ కర్మాగారంలో బట్టలు తయారయ్యేవి. యంత్రాలు, కార్మికుల నవ్వులు ఇక్కడ వినిపించేవి. ఇక్కడి పనిచేసే వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు. కార్మికుల్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు రమేష్. వయస్సు 35 సంవత్సరాలు. ముదురు గోధుమ రంగు, నుదుటిపై ఎప్పుడూ చెమటతో ఉండేవాడు. మంచి మనిషి. తక్కువ జీతమైనా కానీ పెద్ద మనసు. అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంటే ఒక కుక్క పిల్ల. పేరు షేరు. రమేష్ ఎక్కడికి వెళ్ళినా షేరు అతనితోనే ఉండేది. ఇంటికి వెళ్ళేటప్పుడు దానికి ఒక రొట్టె ముక్క ఇచ్చేవాడు. అలా వారి అనుబంధం రోజు రోజుకు పెరుగుతూ వెళ్ళింది. అయితే ఒకరోజు అంతా మారిపోయింది. అద్దె బకాయిలు చెల్లించాలంటూ ఫ్యాక్టరీ యజమానికి నోటీస్ వచ్చింది. వర్కర్స్ అంతా ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయారు. రమేష్ కూడా బయటకు వచ్చేశాడు. షేరును తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ రమేష్ ఆ రాత్రి నిద్రపోలేకపోయాడు. అతను ఫ్యాక్టరీ మూసేసే రోజున అతను తన వస్తువులను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని గమనించాడు. ఫ్యాక్టరీ వెనుక గోడ సమీపంలో ఎవరో భూమిని తవ్వుతూ కనిపించారు. రాత్రి చీకటిలో కొన్ని వింత ముఖాలు కనిపించాయి. వింత భాష. హిందీ కాదు, అది బంగ్లా కూడా కాదు, అది వేరే ఏదో భాష. కానీ నిద్రపోయినా కూడా ఆ ముఖాలే కనిపిస్తున్నాయి రమేష్కి. అతను నిశ్శబ్దంగా లేచాడు. షేరు కూడా లేచి వెనకే వెళ్ళింది. ఇద్దరూ చీకట్లో ఫ్యాక్టరీకి వెళ్లారు. రమేష్ ఫ్యాక్టరీ గోడ నుంచి తొంగి చూశాడు. ఫ్యాక్టరీ లోపల వెలుతురు కనిపిస్తోంది. అక్కడ ఒక సొరంగం కనిపించింది. బంగ్లాదేశ్ నుండి వచ్చిన కొంతమంది ఆ సొరంగం నుంచి లోపలికొస్తున్నారు. ఆ తర్వాత వాళ్ల భుజాలపై పెద్ద సంచులు వేసుకుని వెళుతున్నారు. రమేష్ కళ్ళు పెద్దవయ్యాయి. అతడు ఒక బ్యాగ్ తెరిచి ఉండడం చూశాడు. తెల్లగా ఉన్న పొడి కనిపించింది. అది డ్రగ్స్ అని అతను గుర్తించాడు. రమేష్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను షేరు నోటిని నొక్కాడు. దాని చెవిలో ఏదో గుసగుసలాడాడు. షేరు, ఇక్కడ కూర్చో, అరవకు, నేను పోలీసుల్ని తీసుకువస్తాను అన్నాడు. ఒక్క క్షణం షేరు అతని కళ్ళలోకి చూసింది. రమేష్ వెనక్కి తిరిగి చూసి చీకట్లోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన రమేష్ తిరిగి రాలేదు. ఆ రాత్రి ఫ్యాక్టరీ వెనక దాక్కున్న అతన్ని బంగ్లాదేశీ గార్డు చూసి అరెస్టు చేశాడు. రమేష్ పోలీసుల వద్దకు చేరుకునే ముందు వాళ్ళతన్ని పట్టుకున్నారు. నోరు మూసేసి చేతులు కట్టేశారు. రమేష్ను టన్నెల్ ద్వారా బంగ్లాదేశ్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత రమేష్కేం జరిగిందో అతని భార్యకు, పిల్లలకు, గ్రామస్తులకి ఎవ్వరికీ తెలీదు. ఈ రోజు వరకు ఎవ్వరికీ తెలీదు. కానీ షేరు ఆ రోజు నుంచి అక్కడే కూర్చుని అరుస్తూ ఉండేది. గంటలు గడిచాయి. వారం, నెల, 6 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలైపోయింది. అది అరుస్తూనే ఉంది. రమేష్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. అతని యజమాని ఎప్పటికైనా వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. ఒకరోజు ఆ గ్రామానికి ఒక కొత్త ఇన్స్పెక్టర్ వచ్చాడు. పేరు అర్జున్ సింగ్. అతను ఆ కుక్కను రోజూ చూసేవాడు. అప్పుడే అతని మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. ఈ కుక్క ఇక్కడ ఎందుకు అరుస్తూ ఉంటుంది అనుకునేవాడు. ఒకరోజు అర్జున్ ఒక షాపు దగ్గర ఆగి ఆ కుక్క గురించి ఆరా తీశాడు. కానీ ఆ షాపువాడు
అది పిచ్చి కుక్క సార్, పట్టించుకోకండి అన్నాడు. కానీ ఆ కుక్క కళ్ళు ఆ గేటు వైపే చూస్తూ ఉండేవి. అర్జున్కి అర్థమయ్యేది కాదు. తర్వాత రోజు అర్జున్ ఆ కుక్కకు బిస్కెట్లు, పాలు ఇచ్చాడు. తర్వాత గేటు వైపు తిరిగి చూశాడు. అర్జున్ నిశ్శబ్దంగా దాని పక్కన కూర్చున్నాడు. కాసేపటికి ఆ కుక్క బిస్కెట్లు తినేసింది. కానీ దాని కళ్ళు ఆ గేటు మీదే ఉన్నాయి. ఆ కుక్క గేటు దగ్గరకు వెళ్ళి వచ్చేది. ఎవరైనా వచ్చారా అని ఎదురు చూస్తున్నట్టు. అర్జున్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అతను తనలో తాను ఆలోచించుకున్నాడు. ఈ కుక్క యజమాని ఎక్కడ ఉన్నాడో అనుకున్నాడు. మరి ఈ ఫ్యాక్టరీ ఏంటి అనుకున్నాడు. అయితే అదే రోజు ఫ్యాక్టరీ గేటు తెరవాలని అర్జున్ నిర్ణయించుకున్నాడు. కానీ తాళం చెవి దొరకలేదు. ఫ్యాక్టరీ యజమాని నగరంలో ఉన్నట్టు తెలుసుకుని పిలిపించారు. మరుసటి రోజు తాళం పగలగొట్టి గేటు తెరిచారు. అర్జున్ లోపలికి వెళ్ళాడు. వెంట షేరు కూడా వెళ్ళింది. అది వాసన చూస్తూ పరిగెడుతూ ఎవరికోసమో వెతుకుతోంది. షేరు పదే పదే వెనక గోడ వద్దకు వెళ్లి అరుస్తోంది. అర్జున్ ఆ గోడను పగలగొట్టాడు. అక్కడేమీ లేదు. ఈ కుక్క ఒక రకమైన షాక్లో ఉంది అనుకున్నాడు. ఆ రాత్రి అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఈ కుక్కను ఇక్కడి నుండి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అక్కడ పెట్టుకుని ఫుడ్ పెట్టి చూసుకోవాలి అనుకున్నాడు. అతన్ని కారులో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాడు. షేరు నిశ్శబ్దంగా కూర్చుని పెట్టింది తిని నీళ్లు తాగింది. అయితే ఆ రోజు రాత్రి అర్జున్ నిద్రలో ఉండగా ఒక శబ్దం వినిపించింది. పోలీస్ స్టేషన్ తలుపు తెరిచి ఉంది. షేరు పారిపోయింది. అర్జున్ బయటకొచ్చాడు. దూరం నుంచి ఎవరిదో గొంతు వినిపిస్తోంది. అతను పరిగెడుతూ వెళ్ళాడు. షేరు మళ్లీ అదే ఫ్యాక్టరీ గేటు ముందు నిలబడి పిచ్చిదానిలా అరుస్తోంది. అర్జున్ దాన్ని నెమ్మదించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ షేరు ఆపలేదు. అతను పదే పదే ఫ్యాక్టరీ గోడవైపు పరిగెడుతూ మొరుగుతోంది. వినండి, లోపలేదో ఉంది అని అన్నాడు అర్జున్. అతను చీకట్లో తన ఫ్లాష్ లైట్ను ఆపేశాడు. లేచి నిలబడి గోడకు చెవులు ఆనించి పెట్టి వింటున్నాడు. ఫ్యాక్టరీ గోడ లోపల యంత్రాల శబ్దం, కొంతమంది మనుషుల మాటలు వినిపిస్తున్నాయి. అర్జున్ శరీరమంతా చల్లబడిపోయింది. గడియారం వైపు చూశాడు. రాత్రి 2:30 అయింది. మూసివేసిన కర్మాగారం లోపలి నుండి శబ్దాలు. వెంటనే ఫ్యాక్టరీ వెనక భాగానికి వెళ్ళాడు. గోడకు చెవి పెట్టాడు. బంగ్లా భాషలో ఏవో మాటలు. సంచుల చప్పుడు, ఒక వింత వాసన. డ్రగ్స్ తయారు చేస్తున్నారని తెలుసుకున్నాడు. అర్జున్కి అప్పుడంతా అర్థమైంది. ఫ్యాక్టరీ కింద సొరంగం ఉంది. ఇదంతా ఈ సొరంగం నుంచే జరుగుతోంది అనుకున్నాడు. అందుకే ఈ కుక్క 3 సంవత్సరాలుగా ఇక్కడే ఉంది. తన యజమాని ఇక్కడికొచ్చాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. అందుకే ఇది తన యజమాని కోసం అరుస్తోంది అనుకున్నాడు. అతను షేరు వైపు చూశాడు. షేరు అతని కళ్ళలోకి చూసింది. అర్జున్ ఫోన్ తీసి ఒక నెంబర్ను డయల్ చేశాడు. సార్, మనం ఒక ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ రాత్రి, రేపు రాత్రికి. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, ఇది సరిహద్దు సమస్య అని చెప్పి అర్జున్ పోలీస్ స్టేషన్కు తిరిగొచ్చాడు. కానీ నిద్రపోలేదు. అతను కూర్చుని ఆలోచిస్తున్నాడు. మనస్సులో ఎన్నో ప్రశ్నలు. టన్నెల్ పొడవెంత? లోపల ఎంతమంది ఉన్నారు? ఆ కార్మికుడు రమేష్కు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఉన్నతాధికారులకు మొత్తం చెప్పి ఒక మ్యాప్ గీశాడు. సొరంగం దిశ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను అప్రమత్తం చేశాడు. ఒక ప్రత్యేక బృందం, 8 మంది సైనికులు, 2 అధికారులు ఆపరేషన్ షేరును తయారు చేశారు. సాయంత్రం అర్జున్ తన బృందానికి బ్రీఫింగ్ ఇచ్చాడు. సొరంగానికి 2 వైపులా కాపలా ఉండాలి. ఎవరూ పారిపోకూడదు. ముఖ్యంగా లోపల ఏ సాక్ష్యం ఉన్నా తాకవద్దు అన్నాడు. అందరూ సరే అన్నారు. అర్జున్ షేరుని చూశాడు. నీ యజమానికి ఏమైందో ఈరోజు తెలుసుకుందాం అన్నాడు. రాత్రి సరిగ్గా 12 గంటలకు ఆపరేషన్ ప్రారంభమైంది. టీమ్స్గా విడిపోయి ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద ఒక టీం, వెనుక ఒక టీం, గోడపై ఒక బృందం, సరిహద్దు వైపు, సొరంగం మరొక చివర అర్జున్ ఉన్నారు. రాత్రి కావడంతో నిశ్శబ్దంగా ఉంది. ఫ్యాక్టరీ లోపల గందరగోళం నెలకొంది. వారు బంగ్లాదేశ్కు పారిపోవడం ప్రారంభించారు. ప్రతి చోట పోలీసులున్నారని తెలిసిపోయింది. సొరంగం యొక్క మరొక చివర బీఎస్ఎఫ్ జవాన్లు నిలబడి ఉన్నారు. ప్రధాన ద్వారం మూసేశారు. 7 బంగ్లాదేశీయులను అరెస్ట్ చేశారు. వైట్ పౌడర్, కెమికల్స్, మెషిన్లు, కోట్లాది రూపాయల విలువైన వస్తువులు బంగ్లాదేశ్కు ఈ సొరంగం నుంచే వెళుతున్నాయి. 50 అడుగుల పొడవైన మార్గం ఈ సొరంగం. లోపల విద్యుత్ కనెక్షన్ కూడా ఉంది. అర్జున్ సొరంగం లోపల టార్చ్ వేసి చూస్తూ వెళ్ళాడు. సొరంగం గోడ కాని ఎవరో మేకుతో ఏదో రాశారు. అర్జున్ వంగి చదవడం ప్రారంభించాడు. నా పేరు రమేష్. నేను భారతీయ పౌరుడిని. నన్ను ఇక్కడ బంధించి ఉంచారు. నా కుక్క షేరు బయట ఫ్యాక్టరీ దగ్గర ఉంది. ఒకవేళ దీన్ని ఎవరైనా చదివితే షేరుని ఇంటికి తీసుకెళ్ళండి అని ఉంది. అది చదివాక అర్జున్ కళ్ళలో నీళ్లు తిరిగాయి.
రమేష్, మీ కుక్క నిన్ను మోసం చెయ్యలేదు. అది మీకోసం 3 సంవత్సరాలుగా ఇక్కడే వేచి చూస్తోంది అన్నాడు. షేరు సొరంగం ముఖద్వారం వద్ద నిలబడి ఉంది. షేరు సొరంగం లోపలికి పరిగెత్తి ఒక దగ్గర తెగిన చెప్పు చూసి ఆగిపోయింది. షేరు వాసన చూసి ఏడవడం మొదలుపెట్టింది. కుక్క ఏడుపు విన్నాక పోలీసులంతా రమేష్ కోసం వెతకడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఇంటర్పోల్ను అప్రమత్తం చేశారు. అరెస్టైన బంగ్లాదేశీయులను విచారించారు. 3 వారాలు బంగ్లాదేశ్లోని ఒక సరిహద్దు గ్రామంలో రమేష్ దొరికాడు. 3 సంవత్సరాలుగా ఒక గదిలో ఉంచేయడంతో బలహీనంగా మారిపోయాడు. కానీ బతికే ఉన్నాడు. రమేష్ ఇండియాకు తిరిగి వచ్చిన రోజు ఆ గ్రామం అంతా సందడిగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు వీధిలో నిలబడి ఉన్నారు. రమేష్ భార్య, పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అతను షేరును చూసి అక్కడే కూర్చున్నాడు. షేరు 3 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. రమేష్ షేరును ఛాతీకి కౌగిలించుకుని ఏడ్చాడు. షేరు అతని ముఖాన్ని నాకుతూనే ఉంది. ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పాడు. షేరును ఒక ప్రభుత్వ కార్యక్రమంలో దానికి పోలీసులు పతకం అందించారు. అది మంచి పోలీస్ డాగ్ అంటూ ప్రకటించారు. అక్కడే ఉన్న రమేష్ షేరు వైపు చూసి, నువ్వు పిచ్చిదానివి కాదు షేరు, నాకంటే తెలివైన దానివి. నా మీద ఎంత ఉన్నావో నువ్వు నాకంటే ధైర్యవంతురాలివి అన్నాడు. నిజంగా ఈ రోజున మనుషుల కంటే ఇలాంటి శునకాలే మనిషిని ఎంతో అర్థం చేసుకుంటున్నాయేమో అనిపిస్తుంది. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.